ఇంట్లో ఒక సీన్ ఉంది అంటే ఒక పెద్దయినా నా చివరి కోరిక దక్షయజ్ఞం నాటకం చూడాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అండ్ మీరు కూడా ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేశారు, అటు సీరియస్గా చేశారు, కామెడీగా చేశారు. మీకేమన్నా ఇంకా నా లైఫ్లో ఈ క్యారెక్టర్ మిగిలిపోయింది అనేమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా? అంటే విలన్గా చేద్దామని ఉంది, కాకపోతే రాగా నవ్వుతారు. అది సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏంట్రా అందనుకో నవ్వుతారు. సో అక్కడ అంటే అదర్ లాంగ్వేజ్లో విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నాకు అనిపించింది. ఇప్పుడు మన జైలర్లో ఆయన చాలా చిన్న ఆర్టిస్ట్, మలయాళీ, ఆయన పేరు ఏదో ఉంది, ఏం పేరు, వినాయక్ వినాయకన్. ఆయన మామూలుగా చూస్తే మామూలుగా వెళ్తారు, బాబు పక్కెళ్ళమ్మా అంటాం. స్క్రీన్ మీద చూసి అయ్యి బాబాయ్ ఇతను ఏంటి ఇంత బాగా చేశాడు, రజనీకాంత్ గారు పక్కన ఇతను ఇలా చేశాడా, అంత తెప్పించాడు. సో అట్టాగా చేయాలని నా ఉద్దేశం. మరి ఆయన హైట్ కాదు, అంత బాడీ కాదు, సో సేమ్ సైజు, అలా చేయాలని నా కోరిక. సార్ అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేసినప్పుడు అవి హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో ఒకసారి కొంచెం మనం అనుకున్నాయి తారుమారు అవుతూ ఉంటే అలాంటప్పుడు కొన్ని కామెంట్స్, నెగిటివ్ అండ్ ట్రోల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తాను. వాస్తవంగా చెప్పాలంటే ఉత్సవం సినిమా నా క్యారెక్టర్ చెప్పారు చెప్ప, కథ చెప్పలేదు. సో ఈ కథలో నేను ఒక పార్ట్, ఓకే. సో నాతో పాటు ఇంకా చాలా పార్ట్లు ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో నేను ఉన్నాను అనుకోవాలి తప్ప నా వల్లే ఇది హిట్ అయింది అనుకోవటం చాలా తప్పది. ఎందుకంటే ఒక ఇంజన్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఇది నా వల్లే జరిగింది, నేనే కనిపెట్టా, నేనే స్టార్ట్ చేశా అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఫస్ట్ పొజిషను నేను అదే చెప్తా. నిర్మాత భగవంతుడు అయితే డైరెక్టర్ ఆ గుడి పూజారి. ఈ మధ్యలో ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళందరూ భక్తులు. ప్రసాదం ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోవాలి, ఇది కావాలి అని అనకూడదు. సో అట్టాగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నేను న్యాయం చేశాను. నాతో పాటు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి అరే నీ కారు పంపించవా, ఒకసారి షూటింగ్కి వస్తాను అన్నాడు. ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన. ప్రతిఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోట గారు. అలాగే ఇంకో ఎన్నో సినిమాలు, శత్రువు, ఇందాక మీరు చెప్పారు కదా బేడా బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు యాడా గణేష్ కూడా సార్. గణేష్ అది వేరు, దాంట్లో నేను మేకప్ మ్యాన్, నేను అసిస్టెంట్. ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విల్లన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న. ఎందుకో నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేసి అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ అనౌన్స్ చేశారా, నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి, సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయటం అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం అది కూడా మామూలు వాళ్ళు కాదు, లెజెండ్స్, వైట్ ఎలిఫెంట్స్. ఆ మధ్యన అన్ని సినిమా ఫినిష్ చేసాడు. సో అర్జున్ని మెచ్చుకోవాలి. ఓపెన్ ప్లేసు, చలికాలం, మాకు షర్ట్లు లేవు, గెట్టప్ లేసి డైలాగులు చెప్పాడు మాకు. అందరూ వణుకుతూ ఎక్కడది తారామతి భారత్ అది అక్కడ అర్జున ఏమంటివి అనే డైలాగ్ చెప్పాలి. ఇక్కడ చెప్పా, అక్కడ ఎలా ఉంది సార్ అర్జున ఏమంటివి అని ఇలా ఉంది, ఎందుకంటే వణుకుతున్నాం అందరం. ఇక దాంతోపాటు ఆ గెట్టప్లు అది వేసి రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, తెల్లవారుజామున 4 అయింది, టిఫిన్లు వచ్చినాయి, తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో అట్లాంటి కష్టమైన ఒక కథ తీసుకొని ఇంతమందిని పెట్టుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు.
తనకి ఇంతకాలం ఆగినందుకు మైత్రి వాళ్ళు ఎస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సినిమా బాగుంది కాబట్టి దీన్ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారు. సో థ్యాంక్స్ టు నవీన్ నిర్ణయన్ గారు అండ్ రవి గారికి. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ వచ్చి ఇంత మంచి కథ తీసుకున్నందుకు డెఫినెట్గా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలీ గారు ఇంకొక క్వశ్చన్ ఉంది సార్ చెప్పండి. అంటే ఈ కథలో నాటకాలు మళ్ళీ బతికించాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళు రావాలని చెప్పారు కదా, అలాగే ఇప్పుడున్న మన ఆర్టిస్టులో చాలా మంది నాటకాల రంగం నుంచి వచ్చారు, డైరెక్ట్గా వచ్చారు. ఇప్పుడున్న ఆర్టిస్టులు కొంతమంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రోజన్నా వెళ్ళి నాటకాలతో కలిపి చేస్తే రివైవ్ అవుతాయి అనే ఆలోచన ఎన్నో ఉన్నా. అంటే థియేటర్లు బతికించాలి, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత థియేటర్లు చచ్చిపోయినారు, మళ్ళీ ఇప్పుడు థియేటర్ల కోసం అందరూ చేస్తున్నారు. అలాగే నాటక రంగాన్ని కూడా బతికించి ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఇస్తే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇది అవుతుంది కదా. ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో పురాణా చావల్ అని ఒక ఉంది నాటకం. అది ప్రతిరోజు మండే టు ఫ్రైడే, ఒక్కొక్క ఆర్టిస్ట్ అయ్యా మండే టు ఫ్రైడే. నానా పటేకర్ వీళ్ళందరూ కూడా, నానా పటేకర్ గారు, తర్వాత షియాజీ షిండే గారు, పరేష్ రావాల్ గారు, ఇలాగ చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి చేసుకుని వస్తూ ఉంటారు. మనకు కూడా అప్పట్లో పద్మనాభం గారు కూడా వచ్చేవారు, అలాగే నాగభూషణం గారు, రక్త కన్నీరు వారు చేసేవారు. సినిమాల్లో చేసి బిజీగా ఉన్న రోజుల్లో ఏమీ ఆశించి కాదు, ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి అది ఆ లోపల ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. సో అలాగా డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే కళాకారుల్ని బతికించాలని ముందు వరుసలో ముందు వ్యక్తిని నేను. సో ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఈ ఇండస్ట్రీలో రావాలి, ఎదగాలి అని ఎప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వీళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళతో మనం ఎందుకు చేయించకూడదని చాలామంది డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. సో వాళ్ళతో పాటు అదే లైన్లో ఉన్నాడు మా అర్జున్ సాయి కూడా. డెఫినెట్గా మీరు చెప్పినట్టు డెఫినెట్గా వెళ్తాం.